హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడకు. ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం కూడా మళ్ళీ వస్తుంది. ఇక ఏడవడం తప్పు కాదు, కింద పడిపోవడము తప్పు కాదు. ఏడ్చిన తరువాత నవ్వకపోవడం తప్పు, కింద పడ్డ తర్వాత లేవకపోవడం తప్పు. ఇక నువ్వు కావాలనుకున్నప్పుడు ఏది రాదు. నీకు రావాలని రాసిపెట్టి ఉంటే ఏది ఆగదు. రాలేదని కుంగిపోకు, వచ్చిందని కూడా ఎప్పుడూ పొంగిపోవద్దు. అర్థమైంది కదండి? నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసా? నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి. ఇక కానీ నిజం మాత్రం ఎప్పటికీ కూడా నిన్ను రక్షిస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకో. పేదరికం, వ్యాధి, డబ్బు వస్తూ పోతూ ఉంటాయి. కీర్తి, జ్ఞానం, విద్య వస్తే వదిలిపోవు. కాలం, యవ్వనం, పరువు పోతే ఇక తిరిగి మళ్ళీ రావు. నిజమే కదండి? ఇక భార్యాభర్తల అనుబంధం కంటికి చేయికి ఉండే సంబంధంలా ఉండాలి. చేయికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది, కన్ను ఏడిస్తే చెయ్యి తుడుస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎవరి మీద ఎక్కువగా ఇష్టాన్ని పెంచుకోవద్దు. ఎందుకు అంటే ప్రేమతో అల్లుకున్న పూలమాలలే విషనాగులై కాటేస్తే తట్టుకోవడం కష్టం. ముళ్ళు ఉన్న మొక్కకు ఎన్ని నీళ్లు పోసినా దాని స్వభావం మారదు. అలాగే నువ్వు ఎంత సహాయం చేసినా, ఎంత మంచిగా ఉన్నా కొందరి వంకర బుద్ధి మాత్రం మారదు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం, ప్రతి నీడకు ఒక వెలుగు, ప్రతి బాధలో ఒక ఓదార్పు భగవంతుని దగ్గర ఎప్పుడూ ఒకటి ఉంటుంది. నమ్మకం కోల్పోకుండా ఉండు చాలు. మీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషీ చెయ్యాల్సిన అవసరం లేదు. మీకు గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం అంతకంటే లేదు. నిజమే కదా? మన ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు, కానీ వానలో దాని బండారం బయటపడుతుంది. మనుషులు కూడా అంతే. సరైన సమయంలో వారి నిజస్వరూపం బయటపడుతుంది. గుర్తుపెట్టుకోండి. అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు లోకం. అలసిపోయి కన్ను మూస్తే ఆపలేదు ఏ బంధము. దారిలోన చీకటైతే తోడు రాదు నీడ. జారిపోయి దూరమైతే చేరుకోదు ప్రేమ. ఇక్కడ నీకు నువ్వే ఉండాలి, నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలి. అర్థమైంది కదండి? ఒకసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో. ఒకసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నువ్వు ఇంకా ఎంత నేర్చుకోవాలో. ఒకసారి ఓడిపోతేనే తెలుస్తుంది ఇక నువ్వు ఎలా గెలవగలవో అని. నిజమే కదా? ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాళ్లను దూరం చేసుకుంటాం, లేనిది ఉన్నట్టు చెప్పేవాళ్లను తేలికగా నమ్మేస్తాం. మనం నిజం తెలుసుకునే లోపు నిజాయితీగా ప్రేమించే వాళ్లను కోల్పోతాం. ఇదే జీవితం అంటే. మాట ఆలోచనాత్మకంగా ఉండాలే కానీ అవమానించేలా కాదు. ఎదుటి వారిని ఉత్తేజపరిచేలా ఉండాలే కానీ వెటకారంగా కాదు. అర్థం చేసుకునే ఉండాలే కానీ కించపరిచేలా కాదు. గుర్తుపెట్టుకోండి. ఇక అల వచ్చినప్పుడు తలొంచితేనే ప్రాణం నిలబడుతుంది. గొడవైనప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గితే బంధం అనేది గట్టిగా నిలబడుతుంది. ఆ ఒక్క క్షణం ఓడిన జీవితాంతం మనిషిగా నువ్వు గెలుస్తావు. ఇక నిర్ణయం నీదే. కుటుంబం ఎలాంటిదో సంస్కారం చెబుతుంది, స్వభావం ఏమిటో మాటలు చెబుతాయి, జ్ఞానం ఎంతుందో వాదన చెబుతుంది, ఉద్దేశం ఏమిటో చూపు చెబుతుంది, విద్య ఎలాంటిదో అన్నది మనకి మనం నేర్పించే వినయం చెబుతుంది, మనకుండే వినయం నేర్పిస్తుంది కూడా. ఇక ఉన్నదంతా ఏదో ఒక రోజున చెయ్యాల్సిందే. వెంట ఏది తీసుకెళ్ళలేవు. అందుకే ఆ ఇచ్చేదేదో ఇప్పుడే ఇవ్వు. ఇచ్చే గొప్ప అవకాశాన్ని నువ్వే వాడుకో. ఇవ్వడంలోని ఆనందాన్ని అనుభవించాల్సింది నువ్వే కానీ నీ వారసులు కాదు. దానం చేసే గుణం ఉండాలి. చదువు ఎక్కువ, జ్ఞానం తక్కువ. పెద్ద ఇల్లు, చిన్న కుటుంబం. జీతం ఎక్కువ, మనశ్శాంతి తక్కువ. చంద్రుణ్ణి తాకిన పక్కింటోడి ఎవడో తెలియదు. ఇక తెలివి ఎక్కువ, మమకారము తక్కువ. మనుషులు ఎక్కువ, మానవత్వం అనేది తక్కువ.
ఏమవుతుంది ఈ ప్రపంచానికి? గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్క విషయం, నీ ప్రియురాలిని ఎప్పుడు కూడా నమ్మవద్దు. భార్యను నమ్ము. ప్రియురాలికి నీ డబ్బు కావాలి, భార్యకి నీ క్షేమం కావాలి. ఇక నిర్ణయం మీదే. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనమైతే రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ని.